నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర చివరి దశకు చేరుకుంది. పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లిలో జరుగుతున్న అంతిమ యాత్రలో కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. హరీష్ రావుతో పాటు నేతలు కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం కన్నీరు మున్నీరయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి గుండె లవిసేలా రోధించారు. అంతిమ యాత్ర చివరి దశకు చేరుకోవడంతో కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి వరంగల్కు తరలించారు. హనుమకొండ అదాలత్ జంక్షన్లోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు, విద్యార్థులు నివాళి అర్పించారు. ఆ తర్వాత వరంగల్ నుంచి నర్సంపేటకు, అక్కడి నుంచి నల్లబెల్లికి తరలించారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరిసారి చూడడానికి బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు, అభిమానులు, నర్సంపేట ప్రజలు భారీగా తరలివచ్చిన దృశ్యాలవి. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర చివరి దశకు చేరుకుంది. స్వగ్రామమైన నల్లబెల్లిలో జరుగుతున్న అంతిమ యాత్రలో మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలంతా అంతిమ యాత్రలో పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చివరిసారిగా ఆయన చూడడానికి పెద్ద ఎత్తున వారంతా తరలి వచ్చారు. చూసిన జనమే కనిపిస్తున్నారు. ఆయన్ని చివరిసారిగా చూడాలని, నివాళి అర్పించాలని పెద్ద ఎత్తున అభిమానుల అక్కడికి చేరుకున్నారు. నేతలు కన్నీరు పెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. హరీష్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి గుండె లవిసేలా రోధించారు. మహిళలు కూడా అంతిమ యాత్రలో పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరూ బోరున విలపిస్తున్న దృశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి.